కాబట్టి చెప్తున్నా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల, మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకర్ సినిమా చూడండి. ఇది గతం కాదు, ఇది రాబోయే చరిత్ర. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు. చరిత్ర మా రెడ్డి సారు, ప్లీజ్, మా రాకేష్ సారు చాలా హిందువుల మీద, హిందూ మతం మీద భక్తితో, ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడుతూ పాయింట్ వచ్చి రైట్. నేను ఒక సత్యం చెప్తున్నాను. ఇందులో మన సారు రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ 2 డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయంత్ చౌదరి నాయకత్వంలో జస్ట్ 2 డేస్లో క్యాప్చర్డ్. నిజాం సేన ఓడిపోయింది. కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది బ్రదర్. ట్రావెన్కోర్ ని దీన్ని కలిపి ఉండకపోతే వాళ్ళ ఇండియా ముక్క కలిపేది. అక్కడ ఆయన హ్యాట్స్ అప్. కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైందో మీకు తెలుసు, ఇప్పుడు ఏమైందో మీకు తెలుసు. అయితే మన సారో మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు, మిత్రమా రెడ్డన్న, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో. హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 ఎంపీ సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ విల్ పవర్, యువర్ కపబిలిటీ. ఇక్కడ ఎవడు పంపేది లేదు, సాగనంపేది. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో, విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత. దిస్ ఇస్ భారత్. కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మే ఈజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే. మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందుకని మన సారి క్లైమాక్స్లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం సినిమా తీసిన గూడున్నారని వాళ్ళు చెప్పారు. కాబట్టి మత పిచ్చి వద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ, ముస్లిం, భాయ్ ఆల్ ఓవర్ ఇండియా భాయ్, మేక్ ఇట్ ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. ఒక్క నిమిషం అన్న. ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశాలు కాదు, ఆగండి, విదేశాలు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో DNA టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ DNA, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్న, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఉస్కా దాదా హమారా దాదా ఏక్ హీ హై, ఉస్కా खून हमारा खून एक ही है, जीना यहाँ मरना यहाँ रहना यहाँ. ये हम लोग बोल रहे, ये बोल रहे, कोई मुसलमान का मना नहीं कर रहे. कोई, मैं क्या बोल रहा हूँ, सब एक ही है. जब मजबूरन से तुम दादा परदादा 1500 సెంచరీలో జరిగిన తప్పనేది ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులోనే మన సోదరులు, నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు. ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్. అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా, ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఏ తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ. హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. దట్స్ ఆల్. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. ట్రావెన్కోర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం, కశ్మీర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్కలైపోద్దా, చిన్న భిన్నమైపోద్దా, ఏమైపోద్ది భారతదేశం అని తాపత్రయపడుతున్న దోషుల్లో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్. మిస్టర్ నెహ్రూ
ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం విలీనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్, హిందూయిజం కంట్రీ, ఇండియా మొత్తం పోద్ది. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపూనాడు. అలగపూనప్పుడు నువ్వు అలగపూనుతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు. 16 ఓట్లు ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నోట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఆయన. నెహ్రూ షాక్డ్. ఓకే యు డూ ఇట్ అన్నాడు ఆయన. ఎస్ అని, మిస్టర్ పటేల్ కాశ్మీర్ జోలికి పోకు, కాశ్మీర్ నాకు వదిలే అన్నాడు ఆయన. వై? ఇంకన్నీ మీకు తెలుసు, అది పెద్ద సినిమా, మళ్ళీ ఏటగారు ఇంకో సినిమా తీస్తాడు ఆయన, అల్లూరు గారు తీస్తారు లేకపోతే, రైట్? అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సుద్దాల అశోక్ గారు ఏం రాశాడు, ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు, భారతీ ఉయ్యాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు. గొప్ప మ్యూజిక్ ఇచ్చావు భీమ్, నీ జన్మ ధన్యం. తెలంగాణ రజాకార్ మామూలు సినిమా కాదు ఇది, శబాష్ మ్యూజిక్, రైట్? నిజంగా నాకు ఎక్కడ అనిపిస్తుందంటే, గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ బిలాంగ్స్ టు బీజేపీ, రైట్? ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్ర జెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు పెద్ద పీకుడే. కాబట్టి వాళ్ళెందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా, సినిమా అంటే సత్యం, సత్యాన్ని చాటి తెప్పేది సినిమా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో కదా ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు. సత్యం జనాన్ని చెప్పడం. అందులో ఈవేళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం ఆషామాషి కాదు, నిజంగా గట్స్ కావాలి. అల్లూరు గారు అన్నట్టు, ఆ సొమ్మ అన్నట్టు నిజంగా గట్స్ కావాలి. వై గట్స్ ఎందుకు కావాలంటే, స్వతంత్రం వచ్చినాడైనా మీరు నమ్మండి, తెలంగాణ సెప్టెంబర్ 17ని విలీనం చేద్దామా, విమోచనం చేద్దామా, దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఈవేళ బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు రూల్ చేస్తున్నారండి. అలాంటి రజాకార్ సినిమా ఈవేళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం. బికాజ్ ఇందాక ఇంద్రరాజు గారు అన్నారు మంచి మాట, దిస్ నాట్ యాక్టివ్ ముస్లిం ఫిలిం, రైట్? సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కశం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్లు ఏటగారు పెట్టాడు ఆయన. శబాష్, అచ్చు అలాగే ఉన్నారు వాళ్ళు. శబాష్. క్యారెక్టర్ ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? మీరు నమ్మండి మిత్రులారా, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, వందే మాతరం ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ షాక్డ్. నిజాం స్టేట్ అయిపోద్దు, వాట్ టు డూ. ఇవాళ 2 కళ్ళ సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు 2 కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే, ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ముస్లిం ఫండమెంటలిస్ట్, ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాసిం రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాసిం రజ్వీని పిలిపించి, నా సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు, ఏం చేస్తావు చెయ్యన్నాడైనా. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రజాకార్? ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు. వీఆర్ ది పరిరక్షకాస్ ఆఫ్ ముస్లిమ్స్. ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దే కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ. ఈ ప్లేస్ నుంచి 2 లక్షల మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు. ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలని భాషని, సంస్కృతిని, సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు ఆల్రెడీ సినిమాలో చూపించాడు. అలాంటి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే, ఇందాక మనం మంచి మాట చెప్పుకోవాలి. గూడూరు నారాయణ రెడ్డి గారు
ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో కాశిం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాది వీరుడు సూరాది సూర్యుడు గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ షోయబుల్లా ఖాన్. తాలో షోయబుల్లా ఖాన్, మిషన్ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్.